రే 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 కమాన్ 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 రే ఈడు పొట్టోర్రా రే ఈడు ఆడలేరు రే ఈడు ఆడలేడురా ఈడు పొట్టోర్రా రే వీడు ఆడలేరురా పొట్టోర్రా వాడు రే ఈడు ఆడలేడు చిన్నగా అయ్యారా బౌలింగ్ సింగిల్ గాని కొట్టలేడు గాని అరే మామా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా నా కోసం నువ్వు ప్రాణాలు ఇస్తావా? నీకోసం నా ప్రాణాలు నా సర్వస్వం అర్పిస్తా. అరే మామా ఆ అమ్మాయి నా కళ్ళు చూసి నవ్వుతుందిరా. ఏ అమ్మాయి నా కళ్ళు చూసి నవ్వుతుందిరా? అమ్మాయి నా కళ్ళు చూసి నవ్వుతుందిరా. ఫ్రెండ్షిప్ లేదని ఒకే అమ్మాయి విషయంలో కాదు. ఏందన్నా బాధపడుతున్నావు? ఒక నా కొడుకు 2 లక్షలు ఇవ్వాలి తమ్ముడు, 2 సంవత్సరాలు తిప్పుతున్నాడు. ఎవరన్నా వాడు వేసేద్దామా? నువ్వు కానీ డబ్బులు ఇప్పించావనుకో నీకు 10,000 ఇప్పిస్తా. పదన్నా పోదంపా. మన్నకి 2 లక్షలు డబ్బులు ఇవ్వాలైతే 2 సంవత్సరాలు తిప్పించుకుంటున్నావు, ఇస్తావా పొడి చేయమంటావా? మొన్న నువ్వు ఇల్లు కట్టుకోవడానికి ₹1,00,000 డబ్బులు అడిగేవి, అవి నీకు ఇద్దాం అనుకున్నానే. వాడు డబ్బులు అన్నాడుగా పదే వాడిని ఇసుకిచ్చావు అనుకో పొడి చేస్తా నిన్ను. ఏమండి నేను ఒక మాట అడుగుతా చెప్తారా? అడుక్కో. మీకు ధైర్యం ఎక్కువ నాకు ధైర్యం ఎక్కువ. పిల్లికి బొద్దింకు భయపడేదానివి నువ్వు ధైర్యం గురించి మాట్లాడుతున్నావు. నాకే ధైర్యం ఎక్కువే. కాదండి నాకే ధైర్యం ఎక్కువ. ఎలాగే నీకు ధైర్యం ఎక్కువ? ఉండండి చెప్తాను. మాదే ఊరు? విజయవాడ. అయితే ఇప్పుడేంది? మిమ్మల్ని పెళ్లి చేసుకొని అక్కడ మా వాళ్ళందరినీ వదిలేసి వచ్చి ఇక్కడ నిన్ను మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఏలుతున్నానే. ఇప్పుడు చెప్పండి ఎవరికి ధైర్యం ఎక్కువ? నీకే. ఇంటి పెద్ద కొడుకు నువ్వే కదా, ఇంటి పెద్ద మొత్తం నువ్వే కదా చూసుకునేది. నాన్నగారు నువ్వే సక్కు. ఏరా నీకేమన్నా తక్కువ అనరా? చిన్నప్పుడు నిన్ను నాన్నగారు నన్ను చదివికొని నిన్నే చదివించాడు కదరా, నాన్నగారు నువ్వే తీసుకెళ్లి సక్కోరా. ఒరే నా వల్ల మీ ఇద్దరు గొడవ పడమాకనరా. పింఛన్ మీద వచ్చిన 4 లక్షల డబ్బులతోటి ఎలాగలా బతికేస్తాను. రే నాన్నను మా ఇంటికి తీసుకెళ్తాను. చిన్నప్పుడు నిన్ను నాకే పెత్తనం ఇచ్చారా. రే నాన్నని నేను తీసుకెళ్తా. చిన్నప్పుడు నన్ను చదివించారా. నా కొడుకులు నా దగ్గర డబ్బులు లేకపోయేసరికి నువ్వు తీసుకెళ్ళు అని కొట్టుకున్నారు. అదే నా దగ్గర 4 లక్షలు ఉండేసరికి నేను తీసుకెళ్తా అని కొట్టుకుంటున్నారు. అంతేరా, మనిషికి విలువ లేదు, డబ్బుకే విలువ. నా బతుకు పెళ్ళైన కానీ ఒక ముద్దు లేదు ముచ్చట లేదు. 24 గంటల సెల్లు చూస్తానే ఉంటారు. నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నానండి. మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతా అన్నా కానీ నీకు బాధగానే లేదా? ఎందుకే అంతలా బాధ? నువ్వు లేకుండా అయినా ఉండగలను కానీ ఈ సెల్లు లేకుండా మాత్రం అస్సలు ఉండలేను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి ఛాలెంజ్. నా చేతుల్లో ఉన్న కాకినాడ కాజా ఎవరైతే 2 నిమిషాల్లో తినేస్తారో వాళ్ళకి 20,000 ఇచ్చేస్తాను. అక్కడ ఒకసారి ఉన్నారు, వెళ్ళి అడుగుదాం పదండి. సార్ మీకో ఛాలెంజ్. నా చేతుల్లో ఉన్న ఈ కాకినాడ కాజాని మీరు మాత్రం 2 నిమిషాల్లో తింటే మీకు 20,000 ఇస్తాను సార్. నిమిషంలో తినేస్తా. మీకు అభ్యంతరం ఏమన్నా? 20,000 వరకు వస్తున్నాయండి చాలు. ఏది పడితే అది తినేటమేనా? చిన్నప్పుడు చెప్పలే మీ అమ్మ పరాయిలు ఏది ఇచ్చినా తినకూడదని. భవతి భిక్షాందేహి. ఉండండి స్వామి తీసుకొస్తాను. ఆహా ముఖంలో కళ ఉట్టి పడుతుందిగా. అన్ని సంతోషాలే తప్ప బాధలే ఉండవు నాయన నీకు. దరిద్రం నీ దగ్గరగా దరిచేరదు నాయన. మీరెంత పొగినా కానీ నాకు అదృష్టం లేదు స్వామి. నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది స్వామి. పిల్లన్నాయలా పక్క పేడుకోబా. పిల్లాడని చెప్పొద్దన్నాయ్, నా పేరు సాత్విక్.